సార్ సార్ రండి సార్ కూర్చోండి సార్. అబ్బా ఎస్ఐ వచ్చినాడు, సంతోషము. ఇంకేం పర్వాలేదు. స్వామి నేను అనుకున్నాను నీ 10th క్లాస్ చదువుతాను స్వామి, పాస్ అయ్యాలనుకున్నాను. అయ్యా పరీక్షలు కూడా బాగా రాసినాను, ఫెయిల్ అయినాను పాస్ అయినా తెలియదు, ఇంకా రిజల్ట్ రాలేదు. అమ్మయ్యా ఎస్ అయ్యా, నేను ఏదో ఇంకో ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను స్వామి. నువ్వు గట్టికి ఎక్కితే డబ్బులన్నీ అంత వసూలు చేసుకుంటాను. బయట ఉన్న వాళ్ళు ఇంకెవరన్నా డబ్బులు ఇచ్చినాడు ఎస్ఐ. పర్లేదు ఎస్ఐ, ఇంకా దిన్ను 1000 రూపాయలు ఈ స్వామి, నా కష్టాలన్నీ తీరిపోతాయి. ఎస్ఐ ఎవరు కనపడలేదు. సమస్యలు సార్, తర్వాత చదువులేదు కానీ డబ్బులు ఇస్తే సరిపోతుంది. ఏ పని బాత్రూమ్ కడమనే కడతా, కష్టం కొడుస్తా, ఏదైనా చేస్తాను సార్. బాత్రూమ్ కానీ మొత్తం కడతా, ఊరు అన్ని అడుగుతాను సార్. నేను సార్ ఇంటి దగ్గరకు వచ్చి కనపడమ్మా. ఎప్పుడు సార్ ఎన్ని వేలు సార్? 4 గంటలు ఫ్రీగా ఉంటా సార్. మీరే సార్ నాకు దేవుడు. ఏసయ్యా పక్కన కూర్చుంటే రండి సార్, రా సార్ కూర్చోండి. సార్ సార్ డబ్బులు ఇస్తానన్నా సార్, డబ్బులు అబ్బా సార్ 3 4 అమ్మయ్యా దిన్ను గంటల్లో ఎన్ని సంపాదించచ్చు సార్. మీరే సార్ నాకు ఏసయ్యా ఏమనుకోవద్దు, ఈ ఒక్క పూట మాత్రమే సంపాదించుకొని తర్వాత చేసుకుంటాను, నా ఉదయం చేసుకుంటా. అమ్మయ్య ఇప్పటికే 400 రూపాయలు 10 నిమిషాలు వచ్చింది. జీవితం నాకు ఇట్లే ఆదుకోవాలా. ఇంకేమబ్బా డబ్బులు రాలేదే. మేడం మేడం మా ఊళ్ళో రోడ్లు పాడైపోయినాయి మేడం. బాబు మేడం నీకు మేడం ఓటు వేసే వచ్చింది కదా. నువ్వు నాకు ఓటు వేపిస్తే నేను రోడ్లు కట్టిస్తా, ఇల్లు రాసిస్తా. మేడం తప్పకుండా మేడం. ఏసయ్యా ఇక్కడ కూర్చోండి ఏసయ్యా. సార్ మేడం వాళ్ళు మేడం ఎంత మంచి మాట చెప్పింది. 1 ఎకరా దోచుకోవాలండి, నాకు ఎందుకంటే సంతోషం ఉంది. ఎక్కడ దోచుకోవాలంటే డబ్బులు ఎందుకోవాలా మేడం? తప్పకుండా మేడం. మీ పేరు పేరు మేడం? అమ్మయ్యా నేను ఎవరో చిన్న పాట ఏమనుకున్నాను, ఎమ్మెల్యే వచ్చిందా? నా కష్టాలు అన్నీ పోతాయి. సార్ ఏమి డబ్బులు ఇచ్చినాడు ఈకపోయా. సార్ చెప్పాడు మేడం వచ్చింది చాలా ఇస్తానండి, ఇల్లులో 2 ఇల్లు కట్టించుకోవచ్చు, 5 లెక్క వచ్చింది, రోడ్లు ఎగురుతానింది, అన్నీ ఎగురుతానింది. ఇప్పుడు ఏం చేద్దాం? రోడ్లు ఎగురుతాం మేడం, రోడ్లు ఎగిస్తాం సార్కి అన్నీ చెప్తాం. సార్ బాటలు కట్టేసిన సార్ నేను. ఇప్పుడు ఏం చేయమంటారా? డబ్బులు కావాలి సార్ నాకు. ఎంత కావాలి? 10,000 కావాలి సార్. ఊర్లోనే బాటలు నేనే కడిగినా సార్, రోడ్లను ఊడ్చింది నేనే సార్, దుమ్ము ధూళి డెప్పిన కోసం నేనే సార్, అన్ని చేసిన నాకు డబ్బులు కావాలి సార్. ఇప్పుడే కావాలా? మళ్ళీ కావాలా? ఇప్పుడే కావాలి సార్. 10 కావాలా? 10,000 కావాలి సార్, నాకేం చెప్పొద్దు ఎవరైనా నన్ను చూసారు సార్. ఇంత మోసం చేస్తారు సార్ మీరు. ఏం మోసం? అన్ని నేనే కదా సార్ కష్టం వచ్చింది. లేదు, నేను ఎప్పుడు చూడలేదు. మోసమా? డబ్బు నమ్ముకుంటే ఇంత పడేది డబ్బు. మేడం దగ్గర మేడం ఎమ్మెల్యే మేడం మొత్తం గంగవరంలో ఓట్లు నీకే మేడం వేయించింది. నువ్వెవరు బాబు? అబ్బా 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 చూసినారా ఎమ్మెల్యే. అబ్బా 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 ఓట్లని వేపిస్తే మేడం ఒక మాట అనేది ఎవరు బాబు మేడం బాగా చూసి చెప్పండి మేడం. గంగవరానికి ఈ రోజు వచ్చినాను మేడం నేను అన్ని చెప్పి. నీ పేరేం పేరు బాబు? చూసినారా పేరు కూడా మర్చిపోయిందంటే ఎట్లా
ఈ రోజు వచ్చిన మేడం ఉదయం 10 గంటలకు వచ్చిన టిఫిన్ కూడా చేయలేదు మేడం. ఏం చేయమంటావు అని అంటారు. మేడం ఏం చెప్పలేదు. ఎట్లప్ప ఏసయ్య మేలు. అప్పటికప్పుడు ఏసని చేసుకున్నప్పుడు మాత్రం బాగుంది. రాంగ డబ్బు నన్ను ఏం చేసింది, ఉంచేసింది. సార్ ఒకసారి ఆలోచన చేసి నువ్వెవరో అస్సలు నాకు తెలియదు. నేను ఎక్కడ చూడలే. ఎప్పుడు బాగా చూడండి సార్, నేనే సార్. తెలియదు. చూడండి సార్ నా కళ్ళు అస్సలు తెలియదు. ఒకసారి కొట్టి చెప్పుకోండి సార్ నన్ను. నేను అక్కడ ముట్టుకోను. ముట్టుకోడు సార్. ఏ సార్ అందుబాటులో ఏం లేవు. కొత్త వాళ్ళని అసలు దగ్గర తీసుకో. ఎందుకు సార్? ఎవరో నాకు తెలియదు. బాగా చూడండి సార్. తెలియదయ్యా. మేడం ఏమంటుందంటే ఎక్కడ రాసిస్తాను నేను మేడం మోసం చేసింది సార్. బాగా చూడండి సార్. ఇదే సార్. నేను వాచ్మెన్. నేను బయట దొంగ సార్. అబ్బా వాచ్మెన్ వరకు పోయినట్టు ఎవరు ఏం చేయాలా? సరే సార్. ఏసఐ దగ్గర పోతాను. మేడం మీరు ఏమన్నా చేయగలరా? చేస్తారు చేయలేరు మేడం? చేయలేరు మేడం. మేడం మౌనంగా ఉందండి, చేయలేరు అని అర్థమైపోయింది. చాలా బాధ అవుతుంది. సర్లే మేడం, నేను మీరు వెళ్ళిపోండి మేడం. వెళ్ళిపోండి మేడం. 1 ఓట్లు అయిపోయింది మేడం. గంగూరు ఓట్లన్నీ దిగే కదా మేడం. మేడం నేను వెళ్ళి మేడం. సార్ ఎక్కడ పోయా సార్? సార్ ఏసయ్య ఎప్పుడే మిగిలినాను. ఏసయ్యా ఇక్కడ రాండి. ఏసయ్యా ఏసయ్యా దీన్ని నమ్ముకుంటే ఇది మోసం చేసింది. మేడంని రాజకీయ నాయకులు నమ్ముకుంటే మేడం ఇల్లు కడుతానన్నా మేడం వెళ్ళిపోయింది. ఏసయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తావా? తప్పకుండా ప్రేమిస్తాను. బాగా చూడండి, మోసగాడు ఏసయ్యా నేను. అయినా పర్వాలేదు. నేను పాపం చేశాను. చేస్తామని శ్రమిస్తా. నేను వెళ్ళిపోతున్నాను ఏసయ్యా. మంచిదే. నా కాలు సేపు ఏమో ఆడట్లేదు ఏసయ్యా. అన్ని సరిపోతాయి. బాగా చూడండి ఏసయ్యా, బాగా చూడండి. చూస్తున్నాను. అందరూ బయటికి వెళ్ళేసినారు. ఏం పర్లేదు. పర్లేదంటాడు ఏసయ్య. ఎన్ని మాటలన్నా సహిస్తాను ఏసయ్యా. తప్పులు క్షమించండి ఏసయ్య. క్షమిస్తాను. బాగా చూడండి ఏసయ్య. చూస్తున్నాను. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? డబ్బు ఉన్నంత వరకే మనమంతా. డబ్బు వచ్చే కొద్ది ప్రభుని మర్చిపోతుంది. తర్వాత రాజకీయ నాయకులు వచ్చే కొద్ది ఇది కట్టిస్తా అది కట్టిస్తా అన్నప్పుడు వాళ్ళ దగ్గర పరిగెత్తిపోతుంది. దేవుని దగ్గర వాళ్ళ దగ్గర పరిగెత్తిపోతుంది. కాబట్టి దేవుడు ఫస్ట్గా మనం స్థానం ఇచ్చినప్పుడే మనకు అన్ని అవసరాలు దేవుడు తీరుస్తానన్నాడు. నీ భారము ప్రయాసపడి భారం మోసుకుంటూ సమస్య వెళ్ళారా నాయకుడు అన్నాడు. రాజకీయ దగ్గర బొమ్మలే. అలాగే ఆ డబ్బులో దరిద్ర దగ్గరికి బొమ్మలే. ప్రభు అంటున్నాడు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఓకే చిన్నది దేవుడు